ప్రకృతిని పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడాన్ని బయోమిమిక్రీ అంటారు. అదేవిధంగా రైలును అత్యాధునికంగా తీర్చిదిద్దడంలో అనేక రకాల పక్షులు, జంతువులు స్ఫూర్తిగా నిలిచాయి. రైలు నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచిన వాటిలో గుర్రం, గుడ్లగూబ, పింగ్విన్లు, రామచిలుకలు ఉన్నాయి. రైలు ప్రస్థానం గుర్రాలు లాగే బండ్ల దగ్గర నుంచి మొదలై ఆవిరి ఇంజిన్ వరకు పరిణామం చెందింది. ప్రారంభ దశలో గుర్రాలు లాగే వ్యాగన్ వేస్ ఉండేవి. 16వ శతాబ్దంలో జర్మనీలోని గనుల్లో కలపతో చేసిన రైలు పట్టాలు ఉండేవి. వీటి మీద గుర్రాలు లేదా మనుషులు బండ్లను లాగేవారు. ఇవి మట్టి రోడ్ల కంటే చాలా సులభంగా భారీ బరువులను తరలించడానికి ఉపయోగపడేవి. బ్రిటన్లో 1600 నుంచి బొగ్గు గనుల కోసం ఇలాంటి గుర్రపు రైళ్లు విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి. ఉదాహరణకు 1603-4లో నాటింగ్హామ్షైర్లోని వొలాటన్ వ్యాగన్ వే, 1725లో టాన్ఫీల్డ్ వ్యాగన్ వే ప్రసిద్ధి చెందాయి. ఒక గుర్రం సాధారణంగా 3 సెంటు వెయిట్ మాత్రమే మోయగలిగేది. అదే ఈ రైలు పట్టాల మీద 3 టన్నుల వరకు లాగగలిగేది. 1807లో వేల్స్లోని స్వాన్సీ మంబుల్స్ రైల్వే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయాణికుల గుర్రపు రైలుగా ప్రారంభమైంది. గుర్రం లాగే బండిలో ఛార్జీ చెల్లించి ప్రయాణం చేసేవారు. ఈ దశలోనే ఇనుప పట్టాలు కూడా వచ్చాయి. గుర్రాల వాడకం ఇంకా ఎక్కువగానే ఉండేది. ఆవిరి యుగం ప్రారంభం 1804 రిచర్డ్ ట్రెవిథిక్ వేల్స్లోని పెన్ వై డారెన్ ఇనుప పనుల వద్ద ప్రపంచంలోనే మొదటి ఆవిరి లోకోమోటివ్ను నడిపారు. ఇది 10 టన్నుల ఇనుము ప్లస్ 70 మంది ప్లస్ 5 వ్యాగన్లను దాదాపు 16 కిలోమీటర్ల దూరం లాగింది. వేగం గంటకు సుమారు 5 మైళ్ళు. ఇది గుర్రాల స్థానంలో యంత్రశక్తిని చూపించిన మొదటి విజయవంతమైన ప్రయోగం. 1812లో మాథ్యూ మర్రే రూపొందించిన సలమాన్కా మొదటి వాణిజ్యపరంగా విజయవంతమైన ఆవిరి లోకోమోటివ్. మిడిల్టన్ రైల్వేలో గుర్రాల స్థానంలో ఇది నడిచింది. జార్జ్ స్టీఫెన్సన్ రైల్వేల పితామహుడిగా ఈయనకు పేరుంది. 1814లో తన మొదటి లోకోమోటివ్ను జార్జ్ స్టీఫెన్సన్ నిర్మించారు. 1825లో స్టాక్టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వేలో లోకోమోషన్ నెంబర్ 1 నడిపి ప్రపంచంలోనే మొదటి పబ్లిక్ ఆవిరి రైల్వేను ప్రారంభించారు. ఇందులో గుర్రాలు కూడా కొంతకాలం కలిసి ఉపయోగపడ్డాయి. 1830లో లివర్పూల్ మాంచెస్టర్ రైల్వే ప్రపంచంలోనే మొదటి ఇంటర్సిటీ ఆవిరి రైల్వే. ఇక్కడ పూర్తిగా ఆవిరి ఇంజిన్లు మాత్రమే, గుర్రాలు లేవు. స్టీఫెన్సన్ రూపొందించిన రాకెట్ ఇక్కడ కీలక పాత్ర పోషించింది. ముఖ్యమైన మార్పు ఏమిటంటే గుర్రాలు నెమ్మదిగా తక్కువ బరువు మోస్తే ఆవిరి ఇంజన్లు వేగం, శక్తి, దూరం అన్నింటిలోనూ మెరుగ్గా ఉన్నాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో బొగ్గు, ఇనుము రవాణా అవసరం ఈ మార్పును వేగవంతం చేసింది. కొన్ని సంవత్సరాలు గుర్రాలు, ఆవిరి రెండూ కలిసి నడిచాయి. కానీ 1830ల నాటికి ఆవిరి ఆధిపత్యం సాధించింది. ఈ పరిణామం బ్రిటన్లో మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. భారతదేశంలో 1853లో మొదటి ప్రయాణికుల రైలు ఆవిరి ఇంజిన్తోనే ప్రారంభమైంది. ఈ రైలు బొంబాయి నుంచి ఠాణేకి వెళ్ళింది. ఇదే సమయంలో గుర్రం తన శారీరక నిర్మాణం, బలం మరియు కదలికల ద్వారా సాంకేతిక పరిజ్ఞానానికి, రవాణా వ్యవస్థకు అనేక విధాలుగా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు కార్లు, రైళ్లు ఇంజన్ల సామర్థ్యాన్ని హార్స్ పవర్లో కొలుస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ హార్స్ పవర్ అన్నది ఎలా వచ్చింది అంటే జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనిపెట్టారు. దాని సామర్థ్యాన్ని కొలవడానికి ఆయన గుర్రం 1 నిమిషంలో ఎంత బరువును లాగగలదో లెక్కించారు. దాని ఆధారంగా హార్స్ పవర్ అనే
ప్రమాణాన్ని సృష్టించారు. రైలు పట్టాల నిర్మాణంలో గుర్రం ప్రభావం. ప్రారంభంలో రైలు పెట్టెలను గుర్రపు బండ్లు నడిచే పట్టాలపైనే నడిపేవారు. ఇంగ్లాండ్లో రైల్వేలు అభివృద్ధి చెందుతున్న సమయంలో పాత గుర్రపు ట్రామ్వేలు బండ్ల మార్గాల ప్రభావం ఇంజనీర్ జార్జ్ స్టీఫెన్సన్పై ఉంది. గుర్రాలు లాగే బండి చక్రాల మధ్య ఉండే దూరాన్ని ఆధారం చేసుకుని రైల్వే గేజ్ను నిర్మించారు. 4 అడుగుల 8.5 అంగుళాల వెడల్పు స్టాండర్డ్ గేజ్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. రైళ్ల నిర్మాణంలో పక్షులు ఏ విధంగా స్ఫూర్తిగా నిలిచాయో చూద్దాం. 1990వ దశకంలో జపాన్లో బుల్లెట్ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేవి. అదే వేగంతో సొరంగాల గుండా బయటకు వెళ్తున్నప్పుడు తీవ్రమైన గాలి ఒత్తిడి ఏర్పడి భారీ శబ్దం వెలువడేది. ఫలితంగా చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంజనీర్లు ప్రకృతిలోని పక్షుల శరీర నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈజీ నకాట్సు అనే ఇంజనీరు పక్షి ప్రేమికుడు. ఆయన కింగ్ ఫిషర్ పక్షి గాలిలో నుంచి నీటిలోకి దూకినప్పుడు నీరు కదలకుండా ఎంతో సునాయాసంగా వెళుతుందని గమనించారు. దానికి కారణం దాని పొడవైన కూసుగా ఉండే ముక్కు నిర్మాణం అని గమనించారు. బుల్లెట్ రైలు ముందు భాగాన్ని ఈ కింగ్ ఫిషర్ ముక్కు ఆకారంలో రూపకల్పన చేశారు. దీనివల్ల టన్నెల్లోకి వెళ్ళేటప్పుడు గాలి ఒత్తిడి తగ్గి శబ్దం పూర్తిగా అదుపులోకి వచ్చింది. రైలుపై ఉండే విద్యుత్ కనెక్షన్ భాగాలను పాంటోగ్రాఫ్స్ అంటారు. రైలు వేగంగా వెళ్ళేటప్పుడు ఇవి శబ్దం చేసేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి గుడ్లగూబ ఈకలను అనుకరించారు. గుడ్లగూబ రెక్కల ముందు భాగంలోని ఈకల అంచుల్లో దువ్వెనలా ఉండే చిన్న చిన్న పళ్ళ లాంటి అంచులుంటాయి. ఇవి గాలి ప్రవాహాన్ని చిన్న చిన్న ప్రవాహాలుగా విభజించి పెద్ద పెద్ద గాలి సుడులు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. గుడ్లగూబ నిశ్శబ్దంగా ఎగరగలగడానికి ఇదే కారణం. ఇదే సూత్రాన్ని జపాన్ ఇంజనీర్లు షింకన్సేన్ బుల్లెట్ రైల్ పాంటోగ్రాఫ్స్కి ఉపయోగించి విజయం సాధించారు. రైలు వేగంగా వెళ్ళేటప్పుడు పాంటోగ్రాఫ్ నుంచి వెలువడే శబ్దం తగ్గింది. రైలు కింది భాగాన్ని మరింత ఏరోడైనమిక్గా మార్చడం కోసం పెంగ్విన్ శరీరాన్ని అనుకరించారు. ప్రకృతిని అనుకరించడం వల్ల రైలు శబ్దం తగ్గడమే కాకుండా రైలు 10% వేగవంతమైంది. విద్యుత్ వినియోగం 15% తగ్గింది.